చంద్రబాబు గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, లోకేష్ బాబు 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 గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, లోకేష్ బాబు 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 గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో అత్యున్నత పదవి అయినటువంటి పోలిట్ బ్యూరోలో సభ్యురాలుగా మా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా గౌరవ శాసనసభ్యురాలకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వారి యొక్క పనితీరుని, వారికి ఉన్న కమిట్మెంట్ ని, మా ఎంపీ గారికి ఉన్న కమిట్మెంట్ అన్ని గుర్తించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యురాలుగా వారిని తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించినందుకు ఇందుకూరుపేట మండలంలో, ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా వేమిరెడ్డి అభిమానులందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వారు ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క పదవి ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వెనకన్నా పెట్టు, వెనకలో అది వెనకన్నా పెట్టు, వెనకలో అది చేస్తాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కొన్ని ఉన్నాయి, డ్రైన్స్ కొన్ని ఉన్నాయి, రోడ్లు కొన్ని ఉన్నాయి, ఎక్కువగా శ్మశానానికి ప్రహరీ గోడలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజు గ్రీవెన్స్ డేకి విచ్చేసిన ఇందుకూరుపేట మండలం ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా మండలంలో ఏ పనున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని, మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని మీకు అందరికీ తెలుసు కాబట్టి ఏ ఒక్కరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా పేద ప్రజలకి మీరు సక్రమంగా విధులు నిర్వహిస్తూ
వాళ్ళకి అండగా నిలబడాలని ప్రతి అధికారిని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కొన్ని ఉన్నాయి, డ్రైన్స్ కొన్ని ఉన్నాయి, రోడ్లు కొన్ని ఉన్నాయి, ఎక్కువగా శ్మశానానికి ప్రహరీ గోడలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజు గ్రీవెన్స్ డేకి విచ్చేసిన ఇందుకూరుపేట మండలం ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా మండలంలో ఏ పనున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఏ ఒక్కరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా పేద ప్రజలకి మీరు సక్రమంగా విధులు నిర్వహిస్తూ వాళ్ళకి అండగా నిలబడాలని ప్రతి అధికారిని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.